ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి ఒక కామెంట్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బాగానే మాట్లాడారుగా, మంచిగా మాట్లాడారు. మహిళలు సాంప్రదాయమైన దుస్తుల్లో కట్టుకుంటే బాగుంటుంది. చెప్పుల్లాగా జాకెట్లు గచ్చల్లాగా స్కర్ట్లు వేసుకొని తిరగకుండా కొంచెం ఏంటంటే మనిషి చూసిన వెంటనే ఏముందిరో ఈ మహిళ, నా భార్య అయితే బాగుండు, నా లవర్ అయితే బాగుండు, నా చెల్లి అయితే బాగుండు, నా కూతురు అయితే బాగుండు, నా మనవరాలు అయితే బాగుండు స్థాయిలో ఉండాలని చెప్పాడు. కానీ మరి ఎక్కడెక్కడ చూపించకుండా ఎక్కడెక్కడ విప్పుకొని తిరగమని చెప్పలేదు కదా. అంటే అంతసేపు ఒక కామెంట్ చేయడం జరిగింది శివాజీ గారు. అంటే నా ఇష్టము చూసే చుట్టూలో ఉంటుంది, దానికి సినిమా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. మర్యాదలు మరి తిరుగుతుంది. హీరో ఆ స్థాయిలో మాట్లాడాడు అంటే మహిళల వస్త్రధారణ గురించి. ఒకప్పటి హీరో క్యారెక్టర్ ఆర్టిస్టు విలన్ గా నటించిన మాట్లాడాడు అంటే మహిళల వస్త్రధారణ గురించి. మహిళలు బట్టలు కట్టుకోవడంలోనే కానీ లేకపోతే వాళ్ళ స్థాయిని దిగజార్చుకోవడంలోనే కానీ వాళ్ళ ప్రతిభని ఇంకా దిగజార్చుకుని బ్రతకడంలోనే కానీ ఏ స్థాయిలో ఉన్నారు అని ఆయన విమర్శించి చెప్పారనమాట. ఆయన చెప్పిన దాంట్లో తప్పేలేదు. చక్కగా చీరలు కట్టుకోవచ్చు, లాంగ్ టాప్స్ వేసుకోవచ్చు, చక్కగా మంచి ఫ్రాక్స్ వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ శారీస్ కట్టుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ శారీస్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది. హాఫ్ శారీస్ వేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. బట్టలు కట్టుకోకుండా ఎవరు మాట్లాడరు. కానీ ఇదేంటంటే ఆయన చెప్పింది బాగానే ఉంది. కానీ దీనిపైన మహిళా సంఘాలు కూడా పెద్ద రాస్తారోకోలు చేస్తున్నారంట. దానిపైన మీ ఒపీనియన్? ట్యాంక్ బండ్ ఎక్కడమ్మా అందరూ కలిపి రాస్తారోకోలు చేస్తే బాగుంటుంది. కానీ ట్యాంక్ బండ్ ఎక్కి విగ్రహానికి 10 మంది డిగ్రీలలో నిలబడండి సరిపోతుంది. ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహానికి 10 మంది తిరిగితే ఇటువంటి రాస్తారోకోలు చేసే వాళ్ళందరూ ఆయన మాట్లాడిన మాటలకి ఎదురు స్పందించే వాళ్ళందరూ బిగినింగ్ మీద నుంచోండి సరిపోతుంది. ఇదే మహిళా సంఘాలు అమ్మాయిల పైన రేపులు జరిగినప్పుడు అంత స్పీడ్గా ఎందుకు స్పందించారంటారు? వాళ్ళు ఎక్కడ చేస్తారు? పోలీసులా లేకపోతే రౌడీలా బెదిరించడమా లేకపోతే మాట్లాడకపోతే నేర్పిస్తున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు.